నమస్కారం. గురు ఆస్ట్రాలజీస్ ప్రేక్షకులకి స్వాగతం. తులారాశి జాతకులారా, మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయా? ఇన్నాళ్ళు కష్టపడిన గుర్తింపు రాలేదని బాధపడుతున్నారా? మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఆగండి. ఈ ఒక్క నిమిషం నా మాట వినండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రపు అలలు ఎలాగైతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడతాయో, మీ జీవితం కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. ఫిబ్రవరి 25 బుధవారం నుంచి ఫిబ్రవరి 28 శనివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజులు. ఆకాశంలో గ్రహాల గమనం మారింది. మీ రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో గ్రహాల అనుకూలత వల్ల మీ తలరాత మారిపోతుంది. ఇది కేవలం అంచనా కాదు, మీ నమ్మకానికి దక్కే విజయం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే 5 అద్భుతాలేంటో వివరంగా చూద్దాం. అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగే సమయం. తులారాశి వారు చాలా కాలంగా ఒక చీకటి గదిలో బంధించబడినట్టుగా ఫీల్ అవుతున్నారు. చేసే ప్రతి పనిలో అడ్డంకులు, ఎవరిని నమ్మినా మోసం. కానీ ఫిబ్రవరి 25 ఉదయం నుండే మీ అదృష్టం యూటర్న్ తీసుకోబోతుంది. మీరు అనుకోని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ తలుపు తడుతుంది. నాకు అదృష్టమే లేదు అని మీరు అనుకున్న నోటితోనే దేవుడు ఉన్నాడు అని చెప్పే రోజులు ఇవి. గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారడం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది. ఇది మీ అదృష్టానికి ఒక నాంది. శత్రువుల కుట్రలపై పూర్తి విజయం. మిత్రులారా, తులారాశి వారికి బయట శత్రువుల కంటే గోముఖ వ్యాఘ్రాలంటే మిత్రుల రూపంలో ఉన్న శత్రువులే ఎక్కువ. మీరు ఎదిగిపోతుంటే ఓర్వలేక మీ వెనక గోతులు తీసిన చాలామంది ఉన్నారు. కానీ ఈ 4 రోజుల్లో ఆ శత్రువుల కుట్రలు వారికే చుట్టుకుంటాయి. వారు మీకు చేసిన ప్రతి అన్యాయం ఇప్పుడు వారికి ఎదురు దెబ్బగా మారుతుంది. మీరు ఏమీ చేయనక్కర్లేదు, కాలమే వారికి బుద్ధి చెబుతుంది. మీరు వారిపై సంపూర్ణ విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు తిరుగుండదు. ఆకస్మిక ధనలాభ యోగం. డబ్బు విషయంలో ఎన్నాళ్ళు పడ్డ ఇబ్బందులు ఇక ముగిశాయి. ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తికి కలిసి రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం జరుగుతుంది. కుబేర స్థానం మీ రాశిపై బలంగా ఉంది. దీనివల్ల ఆకస్మికంగా ధనం మీ చేతికి అందుతుంది. అయితే గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు గర్వపడకుండా 10 మందికి సాయం చేయండి. అప్పుడే ఆ ధనయోగం మీకు దీర్ఘకాలం నిలుస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. ఎన్ని పూజలు చేసినా, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పనులు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఆగిపోయాయా? ప్రమోషన్ ఆర్డర్ రావడం లేదా? అయితే ఈ ఫిబ్రవరి 26, 27 తేదీలు మీకు అత్యంత కీలకం. గ్రహాల బలం వల్ల మొండి పనులు కూడా ఇట్టే పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా ఉన్న చిక్కులు తొలగిపోతాయి. మీరు ఎవరినైతే కలవాలని నెలల తరబడి ప్రయత్నిస్తున్నారో వారి అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీ ఫైల్స్పై సంతకాలు పడతాయి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. తులారాశి వారికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే, మీరు బాగుంటే పక్కింటి వారు కూడా ఓర్వలేరు. మీపై విపరీతమైన నరదృష్టి ఉంది. దీనివల్ల ఇంట్లో అనవసర గొడవలు, నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంటాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక చిన్న పరిహారం చేయండి. శనివారం నాడు గుమ్మడికాయ లేదా నిమ్మకాయతో దిష్టి తీయండి. మీ చుట్టూ ఉన్న నల్లటి ప్రతికూల శక్తి అంతమైపోతుంది. మీ ముఖంలో మళ్ళీ వర్చస్సు పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మిత్రులారా, ఈ అద్భుత సమయాన్ని వదులుకోకండి. భక్తితో, నమ్మకంతో ముందుకు సాగండి. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. తులారాశి మిత్రులారా, కన్న కలలు కలలు కావు. ఇన్నాళ్ళు మీరు విదేశాలలో వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నాకు తెలుసు. వీజా రిజెక్షన్ చూసి కుంగిపోయారా? పాస్పోర్ట్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి విసిగిపోయారా? ఈ ఫిబ్రవరి 25 నుండి 28 మధ్య కాలంలో సప్తమ మరియు భాగ్యస్థానాల అనుకూలత వల్ల విదేశీ యానకానికి ఉన్న అడ్డంకులన్నీ ఫటాఫంచలు కాబోతున్నాయి. గ్రీన్ కార్డ్ సమస్యలు ఉన్న, వర్క్ పర్మిట్ కోసం ఎదురు చూస్తున్న ఆకాశం నుంచి అదృష్టం మీ గడప తొక్కబోతుంది. సముద్రం అవతల మీ కోసం ఒక ఉజ్వల భవిష్యత్తు ఎదురు చూస్తుంది. ధైర్యంగా అడుగు వేయండి, విజయం మీదే. అప్పుల నుంచి విముక్తి యోగం. అప్పుల బాధ, ఇది మనిషిని బతికొండంగానే చంపేసే నరకం. తులారాశి వారు చాలా కాలంగా వడ్డీలు, చక్రబంధంలో చిక్కుకొని కంటి నిండా నిద్ర లేకుండా గడుపుతున్నారు. గౌరవం పోతుందేమో అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది కదా. కానీ వినండి, ఈ 4 రోజుల్లో గ్రహగతులు మారుతున్నాయి. ఊహించని మార్గాల్లో మీకు ధనం అందుతుంది. ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవ్వడమో, లేదా
మీ ఆస్తి విక్రయం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడం జరుగుతుంది. ఆ రాకతో మీ పాత అప్పులన్నీ తీరిపోయి మీరు స్వచ్ఛ వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. ఇది కేవలం యోగం కాదు, దైవ నిర్ణయం. కోల్పోయిన గౌరవం తిరిగి రావడం. లోకం చాలా విచిత్రమైనది మిత్రులారా. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వేలెత్తి చూపిన వారే రేపు మీరు సక్సెస్ అయ్యాక మీ పాదాల దగ్గరకు వస్తారు. గతంలో మీరు చేయని తప్పుకు నిందలు పడ్డారా? బంధువులు, స్నేహితుల్లో మీరు పరువు పోయిందని బాధపడుతున్నారా? ఈ ఫిబ్రవరి చివరి వారంలో మీ నిజాయితీని లోకం గుర్తిస్తుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు స్వయంగా వచ్చి క్షమాపణలు చెబుతారు. సమాజంలో మీ స్థాయి, మీ హోదా పెరుగుతాయి. మళ్ళీ మీరు తల ఎత్తుకుని తిరిగేలా మీ ఇష్టదైవం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. పోగొట్టుకున్న చోటే మళ్ళీ గౌరవాన్ని సంపాదించుకుంటారు. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్త. కుటుంబం అంటేనే ఒక బలం. కానీ తులారాశి వారు గత కొంతకాలంగా ఇంట్లో ప్రశాంతత లేక సతమతమవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్ధలు. కానీ ఈ 4 రోజులు ఒక పండగలా ఉండబోతున్నాయి. విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఉంది. మీ పిల్లల నుంచి ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. ఇక ప్రేమలో ఉన్నవారైతే మీ ప్రేమ పెళ్లిపీటల వరకు వెళ్ళేలా పెద్దల అంగీకారం లభిస్తుంది. మీ ఇంటి గోడల మధ్య మళ్ళీ నవ్వులు వికసిస్తాయి. లక్ష్మీనారాయణల కటాక్షం మీ ఇల్లంతా నిండుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సంకేతాలు. ప్రొద్దున లేస్తే ఆఫీస్ టెన్షన్, పై అధికారుల వేధింపులు. ఎప్పుడు నా కష్టానికి గుర్తింపు రాదు అని మీరు విలపించిన రోజులు ముగిశాయి. మీ 10వ స్థానంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు మేల్కొన్నాయి. మీరు చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు రిజల్ట్ ఇవ్వబోతుంది. బాస్ నోటి నుంచి మీ పేరు ప్రశంసలతో వినిపిస్తుంది. ఊహించని విధంగా ప్రమోషన్ లేదా జీతం పెంపు మీ చేతికి అందుతుంది. నిరుద్యోగులకైతే మల్టీనేషనల్ కంపెనీల నుంచి మంచి ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలున్నాయి. మీ కెరియర్ ఇక జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఆరోగ్య భయం పూర్తిగా తొలగిపోవడం. తులారాశి మిత్రులారా, ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. గడిచిన కొన్ని నెలలుగా మీలో ఏదో తెలియని అనారోగ్య భయంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని కోల్పోయారు కదా. నాకు ఏమవుతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని రాత్రులు నిద్ర లేకుండా గడిపిన క్షణాలు నాకు తెలుసు. కానీ ఈ ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య కాలంలో ధన్వంతరి దేవుని కటాక్షం మీపై ఉంది. మీకున్న దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యే మార్గం దొరుకుతుంది. ఆపరేషన్లు అవసరం అనుకున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం, నూతన శక్తి ప్రవహిస్తుంది. మృత్యుంజయ హోమం చేసినంత ఫలితం ఈ 4 రోజుల్లో మీకు కలుగుతుంది. భయం వేడండి. ఆరోగ్యం మీ చెంత ఉంది. సొంత ఇంటి కల సహకారం. ఎంతకాలం మీ అద్దె ఇళ్లల్లో మగ్గిపోతారు? సొంత గూడు లేదని 10 మందిలో తక్కువ చూస్తున్నారని బాధపడుతున్నారా? తులారాశి వారికి భూమికారకుడైన కుజుడు ఇప్పుడు అనుకూలంగా మారాడు. ఈ 4 రోజుల్లో మీరు ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి అడుగు వేస్తారు. లోన్ రాక ఆగిపోయిన వారికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్న ఫ్లాట్ లేదా ప్లాట్ మీ సొంతం కాబోతుంది. మీ ఇంటి గుమ్మనానికి పచ్చని తోరణం కట్టే రోజు దగ్గర పడింది. మీ కుటుంబ సభ్యుల్లో కళ్ళల్లో ఆనందం చూసే భాగ్యం మీకు కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్యాయం అవ్వదు. కోర్టు మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయారా? లాయర్ల ఫీజులు కట్టలేక వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే కుంగిపోయారా? తులారాశి వారికి 4 రోజులు ఒక తీర్పు దినం లాంటిది. గ్రహాల బలం వల్ల న్యాయస్థానాలలో మీకు అనుకూలమైన వార్తలు వింటారు. మీ మీద ఉన్న తప్పుడు కేసులు వీడిపోతాయి. ఆస్తి తగాదాలు లేదా ఇతర న్యాయమైన పరమైన చిక్కులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సత్యమే గెలుస్తుందని మీరు గర్వంగా చాటి చెప్పే సమయం ఇది. సంతానం వల్ల గౌరవం పెరగడం. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఇది ఒక మధురమైన సమయం. మీ పిల్లలు మీ మాట వినడం లేదని లేదా వారి చదువు సరిగ్గా లేదని బాధపడుతున్నారా? వినండి. ఈ ఫిబ్రవరి చివరి వారంలో మీ సంతానం ఒక గొప్ప కార్యాన్ని సాధిస్తారు. వారి విజయం వల్ల 10 మందిలో మీ తల గర్వంతో నిటారుగా నిలుస్తుంది. ఫలానా వారి అబ్బాయి, అమ్మాయి ఎంత బాగా చదివారో అని ఊరంతా చెప్పుకునేలా వారు పేరు తెస్తారు. మీ పిల్లలు మీ అసలైన ఆస్తి అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. వ్యాపారంలో భారీ లాభం. వ్యాపారస్తులారా, పెట్టుబడి పెట్టి నష్టపోయామని దిగులు చెందుతున్నారా? కస్టమర్లు రావడం లేదని షాపులో ఖాళీగా కూర్చుంటాము
నారా ఇక ఆ రోజులు పోయాయి. ఈ 4 రోజుల్లో బుధాదిత్య యోగం వల్ల మీ వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. కొత్త కస్టమర్లు క్యూ కడతారు. పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి భారీగా లాభాలు గడిస్తారు. కొత్త బ్రాంచ్‌లు తెరవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీ గల్లాపెట్టె నిండా లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. దైవ దర్శనం కలలో వచ్చే సూచనలు. తులారాశి మిత్రులారా, ఇది చాలా అరుదైన మరియు పవిత్రమైన సమయం. ఫిబ్రవరి 25 నుండి 28 మధ్య మీలో చాలామందికి కలలో దైవ రూపాలు లేదా పుణ్యక్షేత్రాల దర్శనం కలిగే అవకాశం ఉంది. ఇది కేవలం కల కాదు, ఇది పరమాత్మ మీకు ఇస్తున్న సంకేతం. నేనున్నాను, నీ కష్టాలు తీరిపోయాయి అని దేవుడు మీకు అభయం ఇస్తున్నాడు. ఒకవేళ మీకు ఇష్ట దైవం కలలో కనిపిస్తే వెంటనే ఆలయాన్ని దర్శించుకోండి. మీకున్న సంకల్పం నెరవేరబోతుందని చెప్పడానికి ఇదొక ప్రకృతి ఇస్తున్న మొదటి సాక్ష్యం. మీ ఆత్మ సాక్షిగా మీరు సరైన మార్గంలో ఉన్నారని ఇది నిరూపిస్తుంది. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల. 10 మంది మీ మాట చెల్లుబాటు కావాలని, మీరు ఒక నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నారా? తులారాశి వారికి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు రాబోతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ఒక కొత్త పదవులు వస్తాయి. సామాన్యులకైతే ఆఫీసుల్లో లేదా సంఘాలలో లీడర్షిప్ రోల్స్ దక్కుతాయి. మీరు వేసే ప్రతి అడుగు ఒక ప్రపంచంలా మారుతుంది. మీలోని వాగ్దాటి పెరుగుతుంది. మీరు చెప్పింది వినడానికి ఆ జనం ఆసక్తి చూపిస్తారు. అధికారం మీ తలుపు తట్టబోతుంది, సిద్ధంగా ఉండండి. విద్యలో అద్భుత విజయ సూచనలు. విద్యార్థులారా, పుస్తకం ముందు కూర్చున్న ఏకాగ్రత కుదరడం లేదని బాధపడుతున్నారా? పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయం మిమ్మల్ని వెంటాడుతుందా? వద్దు. ఈ 4 రోజులు సరస్వతీదేవి కటాక్షం మీపై ఉంది. మీ జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. విదేశీ విద్య కోసం లేదా ఉన్నత చదువుల కోసం మీరు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టాపర్లుగా నిలుస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం వచ్చే సమయం ఆసన్నమైంది. గురువుల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయం. బంధాలు తెగిపోవడం సులభం, కానీ వాటిని అతికించడం చాలా కష్టం. తులారాశి వారు ఎంతో ప్రేమించిన వ్యక్తులు, ప్రాణ స్నేహితులు ఏదో ఒక అపార్థం వల్ల మీకు దూరం అయ్యారా? వారిని తలచుకొని రాత్రుల్లో కుమిలిపోతున్నారా? ఈ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అపార్థాలు మబ్బుల్లా వీడిపోతాయి. అవతలి వ్యక్తే స్వయంగా తగ్గి దగ్గరకు వస్తారు. సారీ అనే ఒక్క మాటతో మళ్ళీ మీ పాత బంధం చిగురిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు లేదా దూరమైన అన్నదమ్ముళ్ళు మళ్ళీ ఒకటయ్యే అద్భుతమైన మేళన యోగం ఇది. క్షమించే గుణమే మిమ్మల్ని మహానుభావుల్ని చేస్తుంది. కష్టాలను పూర్తిగా దూరం చేసే శాంతి యోగం మరియు మంత్రం. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి. తులారాశి వారు ఇన్నాళ్ళు అనుభవించిన నరకం, మానసిక శోభ ఇక ఉండదు. మీ జాతకంలో ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోయి శాంతి యోగం మొదలవుతుంది. మీ ఇంట్లో ఉన్న అశాంతి గొడవల మాయం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ మార్పును మీరు సంపూర్ణంగా పొందాలంటే ఈ 4 రోజులు నేను చెప్పే ఈ శక్తిమైన మంత్రాన్ని జపించండి. మహాశాంతి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వకష్ట నివారణాయ మమ శాంతి ప్రథమ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో 108 సార్లు జపించండి. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. శనివారం నాడు పేదవారికి ఏదైనా అన్నదానం చేయండి. మీ కష్టాలు మంచిలో కరిగిపోవడం మీరే చూస్తారు.